నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకున్నాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూసుకుందాం. భారత్ శుభారంభం. ఏఐతో వైద్య విప్లవం, రోగ నిర్ధారణలో వేగం, చికిత్సలో ఖచ్చితత్వం. వైభవంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం. ఢిల్లీ 9న ముఖ్యమంత్రిగా మరో 6 మంత్రులు కూడా. ప్రధాని మోదీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రుల హాజరు. నేడు కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం. సాగర్ వివాదం, నీటి వినియోగం, కేటాయింపులపై చర్చ. ఏపీ జలదోపిడిపై ప్రభుత్వం మొద్దునిద్ర. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. బారాసా నిర్వాకంతోనే కృష్ణా జలాల్లో అన్యాయం. అప్పటి ఏపీ సీఎం జగన్కు కేసీఆర్ సహకరించారు. ఇప్పుడు మాపై బురద జల్లాలని చూస్తే ఊరుకోం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ. ఇందిరమ్మ ఇళ్ల పనులకు నేడే శ్రీకారం. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలకు రాయితీ, 25% మినహాయింపు, మార్చి 31 వరకే. ఎల్ఆర్ఎస్కు సవరణలతో ఉత్తర్వులు. ఇలాగైతే హైడ్రాను మూసేస్తాం. స్థలాల హక్కులను తేల్చే అధికారం మీకెక్కడిది? రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేయలేరు. సెలవు రోజుల్లో కూల్చివేతలతో భయాందోళనలు. ఎన్నిసార్లు చెప్పినా మారారా? హైకోర్టు తీవ్ర ఆగ్రహం. హైడ్రా ఇన్స్పెక్టర్ నిలదీత. బోర్లా పడుతున్న రైతు. పంటలను కాపాడుకునేందుకు భూగర్భ జలాల కోసం వేట. అదనంగా ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి అయినా ప్రయోజనం లేక దిగాలు. పూడిక తీతకు 70,000, ఫలితం శూన్యం. వెబ్సైట్ నోటిఫికేషన్ జారీ. 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చిన జేఎన్టీహెచ్. స్థానికేతర కోటా ప్రవేశాల నాటికి నిర్ణయం. విశ్రాంత ఉపాధ్యాయుల న్యాయ పోరాటం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం హైకోర్టుకు ఇప్పటికే పిటిషన్లు వేసిన 500 మంది. అదే బాటలో ఇతర శాఖ ఉద్యోగులు. మిర్చి ఇసుక మీటర్లో ఎర్రతివా జిల్లా పరిచి. ఒకటి ఫోటో. ఎవరినో గెలిపించేందుకు ప్రయత్నించారు ట్రంప్. భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచే ఉద్దేశంతో నిర్వహించే కార్యక్రమాలకు గత బైడెన్ ప్రభుత్వం $2.1 కోట్ల ఆర్థిక సాయం వెనుక మరేదో కుట్రకోణం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. హైకోర్టు జడ్జిపై లోక్పాల్ విచారణ. హైకోర్టు సిట్టింగ్ అదనపు జడ్జిపై లోక్పాల్ విచారణ చేపడుతూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. ఈఏపీ సెట్కు 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలను నిర్వహించే ఈఏపీ సెట్కు వెబ్సెట్ 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్షల సమరం. యుద్ధవీరులు 25 లక్షలు. తెర వెనుక సైన్యం మరో 1 కోటి. మార్చి నుంచి జూన్ వరకు పరీక్షలు. వార్షిక ప్రవేశ పరీక్షలతో వేడెక్కుతున్న వాతావరణం. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఉక్కిరిబిక్కిరి. తొలుత ఇంటర్, అవి ముగిసిపోయిన 10th, తర్వాత జేఈఈ మెయిన్, ఎబ్సెంట్. మార్గదర్శి మోసాల కేసు మూత. బాబు డైరెక్షన్లో ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించిన సిఐడి. 1,050 కోట్ల మార్గదర్శి ఆస్తుల జప్తుపై రాజకీయ ఒత్తిడితో ఇప్పటికే అప్పీల్ ఉపసంహరణ. ఆ చిట్ ఫండ్ కంపెనీపై కేసు పెట్టడం పొరపాటు. దానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పటి వరకు సేకరించిన నేరాన్ని నిరూపించలేవు. అందువల్ల ఇక కేసును మూసేయవచ్చు. మూసివేతకు అదనపు డీజీ అనుమతి కూడా ఇచ్చారు. దీంతో కోర్టులో దాఖలు చేసేందుకు తుది నివేదిక సిద్ధం. కనీస పెన్షన్ ఈసారైనా పెరిగేనా? కృష్ణా జలాలపై సర్కారు మొద్దునిద్ర. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్నా పట్టింపు లేదు. సాగర్ కుడికాల్లో నుంచి ఏపీకి 10,000 క్యూసెక్కులు. ఏపీకి తాత్కాలిక వాటా 512, తరలించింది 657 టీఎంసీలు. బీఆర్ఎస్ పాలనలోనే కృష్ణాలో అన్యాయం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. ఏపీ తెలంగాణకు 512:299 టీఎంసీల కోటాను అంగీకరిస్తూ నాటి పాలకులు సంతకం చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు సహకరించారు. నాగార్జున సాగర్ సగ భాగాన్ని ఏపీకి అప్పగించి వెళ్లారు. ఇప్పుడు దుష్ప్రచారంతో మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. రేఖా గుప్తా అనే నేను. ఢిల్లీలో సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీకి నమస్కరిస్తున్న రేఖా గుప్తా. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. మంత్రులుగా 6 ఎమ్మెల్యేల ప్రమాణం. రామ్లీలా మైదానంలో పండుగ వాతావరణం. హాజరైన మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు. మ్యూజియంగా శీష్ మహల్. అధికార నివాసంలో ఉండబోనున్న కొత్త సీఎం రేఖా గుప్తా. మ్యూజియంగా మార్చేందుకు సర్కారు మొగ్గు. 42.6% మంది పట్టభద్రులే ఉద్యోగాలకు అర్హులు. దేశంలో 2023తో పోలిస్తే 1.7% పెరిగిన నైపుణ్యం. అర్హత ఉన్న పట్టభద్రుల్లో ఢిల్లీ టాప్. ఉత్తరాది రాష్ట్రాలదే హవా. టాప్ 10లో ఒకే ఒక్క దక్షిణాది రాష్ట్రం తెలంగాణకు చోటు. ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్స్ ఇండెక్స్ 2025 నివేదికలో వెల్లడి. చట్టాన్ని ధిక్కరిస్తే హైడ్రాను రద్దు చేస్తాం. అధికారులను హెచ్చరించిన హైకోర్టు. నీటి వనరులు, సర్కారు భూముల రక్షణకు మేము వ్యతిరేకం కాదు. రాత్రికి రాత్రే నగరాన్ని మార్చలేమని గుర్తుంచుకోండి. కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లో జస్టిస్ కె లక్ష్మణ్ వ్యాఖ్యలు.
రెండు రాష్ట్రాల నడుమ కృష్ణా నీళ్ల మంట. ఢిల్లీ కేంద్రంగా మరోసారి పావులు కదుపుతున్న చంద్రబాబు. గోదావరి బనకచెర్ల లింకుకు అనుమతి ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి. బీబీ లింక్లో సాగర్ కుడికాల్వ ద్వారా కృష్ణా నీళ్లకు ఎసరు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని ఉత్తమ్ కలిసిన 24 గంటల్లోనే అదే మంత్రితో ఏపీ సీఎం డిప్యూటీ సీఎం భేటీ. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు, నిధులపై మంతనాలు. 2016లోనే పోలవరం సోమశిల లింకుకు బాబు కుట్ర. ఇప్పుడు రీడిజైన్ చేసి జీబీ లింకు జీఎస్ లింకుకు పన్నాగం. అప్పుడు 350 టీఎంసీలు అయితే ఇప్పుడు 400 టీఎంసీలకు స్కెచ్. కేసీఆర్ నిర్వాహకంతోనే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకు గండి. బీఆర్ఎస్ హయాంలోనే ముత్సుమర్రి పోతిరెడ్డిపాడు సామర్థ్యాల పెంపు. నాడు ఏపీకి సహకరించి నేడు రాద్ధాంతం చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం. కేసీఆర్ వల్లే రాష్ట్రానికి అన్యాయం. టెలిమెట్రీలు పెట్టాలని విభజన చట్టంలో ఉన్నా పెట్టలేదు. ఏపీ జలదోపిడికి సహకరించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. వాళ్ళ హయాంలోనే ముచ్చుమర్రి పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు. ప్రగతి భవన్లో జగన్తో కేసీఆర్ అలయబలే చేసుకున్నారు. ఆనాడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి వెళ్లకుండా రాయలసీమ ప్రాజెక్టుకు సహకరించారని ఫైర్. కృష్ణా జలాల విషయంలో మొదటి ద్రోహి కేసీఆరే. ఏపీ నాయకులతో కుమ్మక్కై 299 టీఎంసీలకే సంతకం పెట్టారు. ఏపీ జలదోపిడిపై సర్కారు మొద్దు నిద్ర. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ చోద్యం చూస్తున్నారు హరీష్ రావు. ఎస్సీల రిజర్వేషన్లు 18% పెంచాలి. రాష్ట్ర బడ్జెట్లో 18% ఫండ్స్ కేటాయించాలి. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లేఖ. బేసిన్ ఆవలికి నీళ్లు తరలించొద్దని సుప్రీంకోర్టే చెప్పింది. కావేరీ అవార్డు ప్రకారం ఒక్క పంటకే నీళ్లు. కర్ణాటకకు అలాగే నీటి కేటాయింపులు. తెలంగాణ ఏపీ జల వివాదం కూడా అలాంటిదే. భౌగోళిక స్థితి కన్నా చారిత్రక కారణాలు చూడాలి. కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాదనలు. జడ్జీలు లోక్పాల్ పరిధిలోకి రారు. కేంద్రంతో పాటు రిజిస్ట్రార్కు సుప్రీంకోర్టు నోటీసులు. లోక్పాల్ ఉత్తర్వు న్యాయ వ్యవస్థ స్వతంత్రాన్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉందని కామెంట్. విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్తో నడపలేరు. రాష్ట్రాలపై కేంద్రం గుత్తాధిపత్యం సరికాదు. ఎడ్యుకేషన్ ఉమ్మడి జాబితాలో అంశం. సహకారం అంటే బలవంతం కాదు, కేవలం సంప్రదింపులే. వీసీల అర్హత ప్రమాణాలు మార్చడంపై ఫైర్. కేరళలో నిర్వహించిన జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనానికి హాజరు. అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అసైన్డ్ భూముల వివరాల సేకరణ. 24.45 లక్షల ఎకరాల అసైన్డ్ ల్యాండ్ గుర్తింపు. హక్కుల కల్పనపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం. నోటరీల మీద లక్షల ఎకరాలు చేతులు మారినట్లు గుర్తింపు. రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం. మర్డర్పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా. హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దని పోలీసులకు ఆదేశం. భూతగాథ విషయంలో 4 కలిసి హత్య చేశారని మృతుడి భార్య కంప్లైంట్. పెద్ద లీడర్ల హస్తం ఉందని ఆరోపణ. పోలీసుల అదుపులో 2 నిందితులు. ముగిసిన రాజలింగమూర్తి అంత్యక్రియలు. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించినందుకే హత్య. మర్డర్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ గండ్ర పాత్ర ఉంది. మంత్రి కోమటిరెడ్డి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ హత్య రాజకీయాలను పెంచి పోషించింది. లోతుగా దర్యాప్తు చేస్తామని వెల్లడి. సిబిఐతో విచారణ జరిపించాలి. నాపై కావాలని ఆరోపణలు చేస్తున్నారు గండ్రా. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. హత్య రాజకీయాలు కాంగ్రెస్ కలవాటని వ్యాఖ్య. హద్దు దాటితే కఠిన చర్యలే. ఓటీటీ ప్లాట్ఫామ్స్, యూట్యూబర్లకు కేంద్రం హెచ్చరిక. వల్గర్ కంటెంట్ టెలికాస్ట్ చేసే కఠిన చర్యలు తప్పవు. నీతి నియమాలు తప్పకుండా పాటించాల్సిందే. ఏ రేటింగ్ కంటెంట్ను పిల్లలకు అందుబాటులో ఉంచొద్దు. సెక్సువల్ చట్టం నిషేధించిన కంటెంట్ టెలికాస్ట్ చేయదని వార్నింగ్. ఆత్మకూరులో బర్డ్ ఫ్లూ కలకలం. 3 రోజుల్లో 450 పైగా కోళ్ల మృత్యువాత. చికెన్ విక్రయాలను నిలిపివేయాలని కలెక్టర్. బర్డ్ ఫ్లూతో అప్రమత్తంగా ఉండాలి. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ సూచన. ఎల్ఆర్ఎస్ వేగవంతానికి జీవో జారీ. మార్చి 31లోగా ఛార్జీలు చెల్లిస్తే 25% రాయితీ. లేఅవుట్లో 10% ప్లాట్ల రిజర్వేషన్ అయి ఉంటే నిర్ణీత ఛార్జీలతో మిగతా వాటి నమోదుకు అనుమతి. అనధికృత లేఅవుట్లతో ప్లాట్ల రిజర్వేషన్ కుదరదు. సోమేష్ ఆదేశించారు, వారు పాటించారు. జీఎస్టీ కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక సిద్ధం. స్కామ్లో ఎవరెవరి పాత్ర ఉందని తేల్చిన నివేదిక. సోమేష్ కుమార్ సహా 4 అధికారుల ఫోన్ల స్వాధీనం. స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూప్లో సందేశాల రిట్రీవ్. మొత్తం 1100 కోట్ల మేర కుంభకోణం జరిగిందని నిర్ధారణ. రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబమే హత్య చేయించారంటున్న మృతుడి భార్య. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని అరెస్టు చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి. హత్యతో నాకు బీఆర్ఎస్కు సంబంధం లేదు. వెంకటరమణారెడ్డి. సిఐడితో విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్యే సత్యనారాయణరావు డిమాండ్. కేసు దర్యాప్తుపై సీఎం రేవంత్ ఆరా. పోలీసుల అదుపులో 3, తామే చంపినట్టు అంగీకారం. పరారీలో 2. ఎస్సీ కార్పొరేషన్లో 4% లంచం. బిల్లు పాస్ అవ్వాలంటే తప్పనిసరి అని హుకుం. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ జీఎం ఆనంద్. 3000 లంచం ఏసీబీ వలలో సర్వేయర్. మరో కేసులో అశోపురం ఏవో పట్టివేత. పట్టణాల్లో నీటికి కటకట. తాగునీరు, ఇతర అవసరాలకు సమస్యలు. ఎండాకాలం రాకముందే తీవ్ర నీటి ఎద్దడి. సన్నగా కుళాయి నీరు, వట్టిపోయిన బోర్లు. 18 జిల్లాల్లో పడిపోయిన భూగర్భ జలాలు. వేసవిలో మాదిరిగా ట్యాంకర్లకు డిమాండ్. లీకేజీల నల్లాల కలుషిత నీరు. ప్రభుత్వానికి మాత్రం తాగునీటి సమస్య లేదంటూ నివేదికలు ఇస్తున్న అధికారులు. అశ్లీల యూట్యూబ్ ఛానళ్లను తొలగిస్తాం. పోలీస్ శాఖతో కలిసి ప్రత్యేక కార్యాచరణ. ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్.
భారత్ ఎన్నికల్లో బైడెన్ జోక్యం, అక్కడ ఎవరినో గెలిపించేందుకు యత్నించారు. భారత్లో ఓటింగ్కు మన నిధులెందుకు? దీని గురించి మనం భారత ప్రభుత్వానికి తెలియజేయాలి. విదేశీ శక్తుల ఆయుధంగా రాహుల్, బీజేపీ భారత్కు యుఎస్ఐడి సాయంపై శ్వేతపత్రానికి కాంగ్రెస్ డిమాండ్. ఢిల్లీలో కొలువులు తీరిన బీజేపీ ప్రభుత్వం, సీఎంగా రేఖా గుప్తా ప్రమాణం, హాజరైన ప్రధాని, ఎన్డీఏ సీఎంలు. హైకోర్టు జడ్జిపై లోక్పాల్ విచారణ ఆందోళనకరం, ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ప్రభావం చూపుతుందని సుప్రీం. ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు తెర వెనుక నాటకం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నార్సింహోంజీ ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకి అస్వస్థత, చికెన్ గుడ్లు తిన్న 18 మందికి వాంతులు, విరేచనాలు, నేలపై పడుకోబెట్టి కుర్చీలకు సెలైన్ బాటిల్తో గుట్టుగా వైద్యం. స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం, ఆసుపత్రికి తరలింపు. ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదు, ఎవరిని కించపరచాలనుకోలేదు. గత ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపేందుకు ఎన్నికల ప్రచారంలో మాట్లాడా. నాంపల్లి కోర్టుకు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. 3 కేసుల్లో విచారణకు హాజరు, 20కి వాయిదా. నేడు ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి. మహాకుంభమేళా ప్రారంభానికి ముందే నీళ్ల మీద పరీక్షలా? ఆ నివేదికే మాకిస్తారా? మా సమయాన్ని వృధా చేయడానికి 250 పేజీలు ఫీకల్ కొలిఫామ్ ప్రస్తావన లేదని ఆరోపణ.